వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 4th టెస్ట్ Day 5 రివ్యూ చూద్దాం. ఇప్పుడు అందరూ ఏమనుకున్నారంటే ఇండియా కంపల్సరీ ఓడిపోతాం అనుకున్నారు. వాళ్ళు వచ్చేసి 660 రన్స్ చేశారు కదా, వీళ్ళు ఫైట్ బ్యాక్ చేస్తారా 2 days కంటిన్యూస్గా ఆడాలని చెప్పి. 4th డే వచ్చేసి కేఎల్ రాహుల్ ప్లస్ గిల్ పార్ట్నర్షిప్ అయితే నడుస్తున్నది. ఇద్దరు 80s దగ్గర ఉన్నారు. 5th డే వచ్చేవరకు ఇద్దరు సెంచరీ చేసుకున్నారు. వాళ్ళిద్దరు అవుట్ అయ్యారు వెంబడే. నెక్స్ట్ జడేజా, కేఎల్ రాహుల్ వచ్చేసి 90కి అవుట్ అయ్యాడు. గిల్ వచ్చేసి 107కి అవుట్ అయ్యాడు. నెక్స్ట్ వచ్చేసి జడేజా, వాషింగ్టన్ సుందర్. ఫస్ట్ వాషింగ్టన్ సుందర్ వచ్చాడు, స్లోగా ఆడుతున్నాడు సుందర్ బాగానే. జడేజా తను కూడా పర్లేదు, బాగానే ఆడుతున్నారు. వీళ్ళు డే మొత్తం ఆడడానికి ట్రై చేస్తున్నారు. స్లోగా డే మొత్తం బాగానే ఆడారు. డ్రా అయింది చివరికి అయితే. ఇది కనుక ఓడిపోతే సిరీస్ వాళ్ళకి వచ్చేస్తుండే. అయితే డ్రా కోసం ఆడారు కాబట్టి స్లోగా ఆడారు. ఇదే సెంచరీ చేసుకున్నారు. లాస్ట్ బాల్కి వాయిదా సుందర్ సెంచరీ చేశాడు, 101. జడేజా వచ్చేసి 107 చేశాడు. జడేజా వచ్చేసి 14 4s చేశాడు. సుందర్ వచ్చేసి 7 4s. స్ట్రైక్ రేట్ వచ్చేసి ఫాదర్వి జడేజా వచ్చేసి 55 స్ట్రైక్ రేటు, వాయిదా సుందర్ 45 స్ట్రైక్ రేట్ ఉంది. మొత్తానికి అయితే డ్రా అయితే అయింది. నెక్స్ట్ టెస్ట్ కంపల్సరీ గెలవాల్సి వస్తుంది. గెలిస్తేనే సిరీస్ డ్రా అవుతుంది, లేకపోతే ఓడిపోవడే. సిరీస్ ఇంగ్లాండ్కి వచ్చేస్తుంది. చూద్దాం నెక్స్ట్ టెస్ట్ కంపల్సరీ గెలుస్తారా లేదా. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మ్యాచ్ అండ్ క్రికెట్ వెబ్ సిరీస్ రివ్యూస్, మూవీ రివ్యూస్.